హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 255. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంటే కావాలనే బావకి ప్రాబ్లం వచ్చేలా చేశావా? అనుమానంగా అడిగింది స్వీటీ రాజేశ్వర్ని. నేను కావాలని ఏం చేయలేదు స్వీటీ, వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నాను. బిజినెస్ ఉమెన్ని కదా, ఫ్యామిలీ ఎమోషన్స్ని పక్కన పెట్టి నాకు కావలసిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు అర్హంత్ కావాలి. వాడు నేను చెప్పినట్టు వినాలి. నాకు అవకాశం వచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటున్నాను. రాజేశ్వరీదేవి చాలా సింపుల్ విషయం అన్నట్టుగా చెప్పింది. అమ్మమ్మ, ఇదంతా అవసరమా? అర్హంత్ గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు మన హెల్ప్ తీసుకుంటాడని అనుకుంటున్నావా? అండ్ ఓడిపోవడం అనేది అర్హన్ డిక్షనరీలో లేదు. ఎలా అయినా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి లేని తలనొప్పులు తెచ్చుకోవడం అవసరమా అని అడిగింది స్వీటీ. అక్కడికి వెళ్ళి తలనొప్పులు తెచ్చుకుంటాను, నా మనవడు నా మాట వినేలా చేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయడానికి ప్రిపేర్ అవ్వు అని అంది రాజేశ్వరి. ఇంకేం మాట్లాడలేదు స్వీటీ, కానీ రాజేశ్వరి ఏదో ప్లాన్లో ఉందని మాత్రం అర్థమయ్యింది. అర్హంత్ వెళ్ళటమే నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికి అర్ధరాత్రి సమయమైనా మాధవ్ అక్కడే ఉన్నాడు. అర్హంత్ కూడా మాధవ్తో కలిసి వాళ్ళ సిస్టమ్ని కొలాప్స్ చేసిన వైరస్ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు చెప్పడంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. మరో గంట తర్వాత ఒక కాల్ చేసి ప్రాబ్లం చెప్పాడు తన క్లాస్మేట్కి. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరున్నారు, బట్ వాళ్ళు ఇల్లీగల్ వర్క్స్ చేస్తారు. మనీ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, కానీ మనీ మాత్రం చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అని చెప్పాడు అర్హంత్ ఫ్రెండ్. పర్లేదు, నాకు వెంటనే వర్క్ అవ్వాలి. వాళ్ళని లైన్లోకి తీసుకో. అవసరమైతే ఇక్కడికి రావడానికి టికెట్ తీస్తాను అన్నాడు అర్హంత్. ఆ తర్వాత పనులన్నీ వేగంగా జరిగిపోయాయి. మరుసటి రోజు మధ్యాహ్నానికి ప్రాబ్లం క్లియర్ అయింది. కానీ రీసెంట్ హిస్టరీ కొంతవరకు మిస్ అవ్వడంతో ఒక 1 వీక్ బ్యాక్ చేసిన వర్క్ మొత్తం మళ్ళీ చేయాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పడంతో అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి స్టాఫ్కి ప్రాబ్లం క్లియర్గా చెప్పి మరో వీక్ మనం ఎక్స్ట్రా వర్క్ చేయాలని చెప్పాడు అర్హంత్. అందరూ ఖచ్చితంగా చేస్తామని ఒప్పుకోవడంతో పాటు వర్క్ అయ్యే వరకు ఓవర్ టైం కూడా చేస్తామని చెప్పారు. అందరూ లాయల్గా ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్హంత్. 1 గంట రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. లోచనాగే కాల్ చేసి మాట్లాడటంతో పాటు వర్క్ పూర్తవుతుందని, మరుసటి రోజుకి వచ్చేస్తానని చెప్పాడు. మాధవ్ బలవంతంగా అర్హన్ని ఇంటికి తీసుకెళ్లటంతో అక్కడే ఫ్రెష్ అయి తినేసి మరో 2 గంటలు రెస్ట్ తీసుకున్నారు. తెల్లవారుజామున తిరిగి ఆఫీస్కి వచ్చి వర్క్ ప్రోగ్రెస్ చూడటంతో పాటు క్లయింట్స్తో మీటింగ్స్ షెడ్యూల్ చేసుకున్నారు స్నేహితులిద్దరూ. బ్రేక్ఫాస్ట్ టైంకి ఇద్దరు క్లయింట్స్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడి డీల్ పూర్తి చేశారు. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఫుల్ బిజీ అయ్యారు స్నేహితులిద్దరూ. ఈవినింగ్కి ఒక క్లయింట్ ఇండియాలోనే ఉన్నాను, డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పడంతో అతను ఉండే హోటల్కి చేరుకున్నారు నేరుగా. అతనితో మీటింగ్ పూర్తి చేసుకుని అదే హోటల్లో ఉన్న డైనింగ్ దగ్గరకు చేరుకున్నారు క్లయింట్తో కలిసి. వాళ్ళు మాటల్లో ఉండగానే ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో తినటం స్టార్ట్ చేశారు. క్లయింట్ ఫుడ్తో పాటు డ్రింక్స్ ఆర్డర్ చేయడంతో మాధవ్ ఫార్మాలిటీ కోసం లైట్గా టచ్ చేసిన అర్హన్ మాత్రం టచ్ కూడా చేయలేదు. మాధవ్ అతని కోసం సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. డిన్నర్ అయ్యాక క్లయింట్కి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ప్రాబ్లం సాల్వ్ అయ్యిందిరా, చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాను. ఇంకో 1 వీక్లో మొత్తం షార్ట్ అవుతుంది, రిలాక్స్గా అన్నాడు
మాధవ్. సడన్గా ఈ ప్రాబ్లం రావడానికి కారణమేంటి మాధవ్? ట్రై చేస్తూ అడిగాడు అర్హంత్. తెలియదు, కానీ కావాలని చేశారనే తెలిసింది కదా. ఆ వైరస్ మన సిస్టమ్స్లో చేరింది అంటే మన వాళ్ళ హెల్ప్ కూడా ఉండే ఉంటుంది అంటున్నారు. బట్ ఎవరు చేశారో తెలుసుకోవటానికి చిన్న క్లూ కూడా లేదు. మొత్తం సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేయించాను, ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు అని చెప్పాడు మాధవ్. మరోసారి సెక్యూరిటీని చెక్ చేయమని చెప్పు, మన వెనుక ఏదో జరుగుతుంది మాధవ్ అన్నాడు అర్హంత్. మాధవ్ కూడా అవునన్నట్టుగా తల ఊపాడు. కార్ కాస్త అటు ఇటు వెళ్తున్నట్టు అనిపించడంతో అర్హంత్ వైపు చూశాడు ఆలోచనలో ఉన్న మాధవ్. అర్హంత్, ఏమైంది? అర్హంత్ ఒంటి నిండా చెమట పట్టి ఉండటం చూసి కంగారుగా అడిగాడు మాధవ్. కార్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు అర్హంత్. అతని చేతులు పట్టు తప్పిపోతున్నట్టుగా అనిపిస్తుంటే మాధవ్ అర్హంత్ దగ్గర నుండి స్టీరింగ్ లాక్కున్నట్టే తీసుకొని బ్రేక్ వేశాడు బలంగా. అర్హంత్, ఏం జరుగుతుంది? సగం కనురెప్పలు మూసుకుపోయినట్టు ఉన్న అర్హంత్ని కదుపుతూ అడిగాడు మాధవ్. తెలియటం లేదు అన్నాడు అతి కష్టంగా. వాటర్ తీసి పట్టించాడు మాధవ్. అయినా నార్మల్ అవ్వలేదు అర్హంత్. అతని ఒళ్ళంతా చెమటతో వేడిగా తగులుతుంటే భయం మొదలైంది మాధవ్కి. గబగబా డోర్ తీసుకుని వెళ్ళి అర్హంత్ని వెనక సీట్లోకి షిఫ్ట్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. చాలా భయంగా టెన్షన్గా ఉంది మాధవ్కి. వెనుక ఉన్న అర్హంత్ బాధతో లొంగ చుట్టుకుపోతున్నట్టుగా మెలికలు తిరుగుతున్నాడు. అతనికి ఏం జరిగిందో కూడా తెలియటం లేదు. రేయ్ అర్హంత్, ఏం జరుగుతుందిరా? నాకు భయంగా ఉంది. స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే ముందు ఉన్న మిర్రర్ నుండి అర్హంత్ని చూస్తూ బాధగా అడిగాడు మాధవ్. మాట్లాడలేకపోతున్నాడు అర్హంత్. బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఏం జరుగుతుందో అతనికి తెలిస్తేనే కదా చెప్పేది. తెలియటం లేదు. గొంతులో నుండి మాట బయటికి రావటం లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అతనికి. మరో పావుగంటకి హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళు. మాధవ్ చాలా కంగారుగా అర్హంత్ని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు. డాక్టర్ అని అరుస్తూ అతన్ని తీసుకుని అలానే వెళ్ళాడు. స్టాఫ్ అలర్ట్ అయి అర్హంత్ని స్ట్రెచ్చర్ మీదకు షిఫ్ట్ చేశారు. డాక్టర్, ఏం జరిగిందో తెలియటం లేదు. ఉన్నట్టుండి చెమటలు పట్టేశాయి. అలా బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు అని చెప్పాడు మాధవ్. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్స్. వాళ్ళనే ఫాలో అవుతున్న హరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. మాధవ్ గారు, ఏం జరిగింది? సార్కి ఏమైంది అని కంగారుగా అడిగాడు హరి. తెలియదు, ఉన్నట్టుండి చెమటలు పట్టేశాయి. ఏదో బాధ కలుగుతున్నట్టు మెలికలు తిరిగిపోతున్నాడు. ఒళ్ళు చాలా వేడిగా ఉంది అని చెప్పాడు మాధవ్. మీరు కార్ దిగి సార్ని వెనుక కూర్చోబెట్టడం చూసి అక్కడికి రావడానికి చూశాను. కానీ మీరు అప్పటికే కార్ స్టార్ట్ చేసేశారు. చాలా స్పీడ్గా వచ్చారు. తీరా హాస్పిటల్కి వచ్చేసరికి కంగారు వచ్చేసింది. అసలు సడన్గా ఏం జరిగింది సార్ అని అడిగాడు హరి. అదే నాకు తెలియడం లేదు అన్నాడు మాధవ్. ఇంకేం మాట్లాడలేదు హరి. కానీ విషయం బాలుకి ఇంకా లోచనకి చెప్పాలని అనిపించింది. అయితే లోచన ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చి తన ఆలోచన వదిలేశాడు. అరగంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ని చూసి, డాక్టర్, ఏం జరిగింది? మా అర్హంత్కి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు మాధవ్. తెలియడం లేదండి. పేషెంట్ బాడీలోకి ఏదో పాయిజన్ ఎక్కింది. మేబీ ఫుడ్ ద్వారా కానీ ఏదైనా డ్రింక్ ద్వారా కానీ ఎక్కి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడా పాము కాటు కానీ ఏదీ కనిపించలేదు. బ్లడ్ని టెస్ట్కి పంపించాము. బాడీ మొత్తం పాయిజన్ స్ప్రెడ్ అయింది. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాము అని చెప్పాడు డాక్టర్. పాయిజన్ బాడీలోకి అంటూ సందేహంగా ఆగిపోయి, డాక్టర్, మా వాడికి ప్రమాదం లేదు కదా అని అడిగాడు మాధవ్. చెప్పలేం సార్.
పాయిజన్ గురించి తెలిస్తే గానీ చెప్పలేం. స్నేక్ బైట్ వల్ల అయితే వెంటనే మనకి తెలిసేది. పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫుడ్ వల్ల వెళ్ళినట్టుంది. అది నర్వ్స్ ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అవ్వటమే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. నేను అప్పుడే చెప్పలేను సార్ అని మళ్ళీ లోపలికి వెళ్ళటంతో మాధవ్ గుండె ఆగినంత పని అయ్యింది. హరికి కూడా భయం వేసింది. సార్, మేడం వాళ్ళకి కాల్ చేసి చెప్దామా అని అడిగాడు. చెప్పాలి, కానీ ఏమని చెప్తారు? ఇలా జరిగింది చెప్తే వాడి మీదనే ప్రాణాలు పెట్టుకున్న లోచన బ్రతకగలదా? అలా అని ఎక్కువసేపు చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే ఫోన్ చేస్తూనే ఉంటాడు అర్హన్. ఇప్పుడు ఎక్కువసేపు ఫోన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి భయం మొదలవుతుంది. అర్హన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే హరికి కాల్ చేస్తారు, లేదా తనకైనా చేస్తారు. వాళ్ళకి చెప్పకుండా దాచటం అనేది జరగని పని. కానీ ఎలా చెప్పేది? తనలో తనే అనుకుంటూ కుమిలిపోయాడు మాధవ్. సార్ అని హరి పిలవటంతో, బాలుకి ఫోన్ చేయి హరి, మెల్లగా విషయం చెప్పు అన్నాడు. హరి ఫోన్ చేసి బాలుకి విషయం చెప్పాడు. అదే సమయంలో అక్కడికి వచ్చారు రాజేశ్వరీదేవి, స్వీటీ ఇద్దరు. ఏం జరిగింది మాధవ్? రావటమే గంభీరంగా అడిగింది రాజేశ్వరి. పాయిజన్ బాడీలోకి వెళ్ళింది. విషయం పూర్తిగా చెప్పలేదు. కానీ ఆవిడ ఆ సమయంలో అక్కడికి రావడం ఎందుకో మాధవ్కి నచ్చలేదు. ఎందుకో నెగిటివ్ వైబ్స్ కొడుతున్నాయి అతనికి. అందుకే తన తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పాడు. అసలేం జరిగింది? పాయిజన్ ఎలా బాడీలోకి వెళ్ళింది అని రాజేశ్వరి అడుగుతూనే ఉంది. ఏదో పొడిగా సమాధానం చెప్తున్నాడు. కానీ మాధవ్ ఆలోచనలు అన్నీ లోచన చుట్టూనే తిరుగుతున్నాయి. విషయం తెలిస్తే లోచన ఎలా తట్టుకుంటుంది? అసలే తను ప్రెగ్నెంట్ అన్న ఆలోచనలోనే ఉన్నాడు. గోపాలరావు వాళ్ళు రావడంతో రాజేశ్వరీదేవిని హ్యాండిల్ చేయమని మాధవ్ కాస్త దూరంగా జరిగాడు. అసలు ఏం జరిగిందో చెప్పరు? వాడి వెనుక నేను పెట్టిన సెక్యూరిటీ ఫోన్ చేసే వరకు నాకు విషయం తెలియలేదు. ఏం జరిగినా చెప్పే పని లేదా? అసలు నేనంటే లెక్కలేదు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో మీకు అర్థమవుతుందా? అసలు వాడికి ఎలా ఉంది ఇప్పుడు అని కోపంగా అరుస్తుంది రాజేశ్వరి. ఆంటీ, నాకు తెలియదు. డాక్టర్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అమ్మమ్మ అని పిలవకుండా ఆంటీ అని పిలిచి ఆవిడ మీద ఉన్న కోపాన్ని చూపించాడు మాధవ్. అసలు వాడు సిటీకి ఎందుకు వచ్చాడు? తనకి ఏం తెలియనట్టే అడిగింది రాజేశ్వరి. బిజినెస్ పని మీదనే వచ్చాడు, అయిపోయింది. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిన వాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. కానీ వాడికి ఏం కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. వాడికి త్రిలోచన మీద ఉన్న ప్రేమనే వాడిని కాపాడుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళని దూరం చెయ్యలేరు అన్నాడు మాధవ్. ఏం మాట్లాడుతున్నావు మాధవ్? కోపంగా అడిగింది రాజేశ్వరీదేవి. మరిప్పుడు మాధవ్ సమాధానం ఏంటి? అర్హన్ పరిస్థితి ఎలా ఉంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.